హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. దళిత బంధు అసలు ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం రావట్లేదు. సమాధానం రాకపోగా ప్రస్తుతం దళిత బంధువుకి ఆల్రెడీ ఎంపికైన వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఇక్కడ దళిత బంధువు గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. హోల్డ్లో దళిత బంధువులు రెండో విడత లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్, నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, పథకం కొనసాగింపు పైన రాని స్పష్టత. తొలి విడత లబ్ధిదారులకు మొత్తం నిధులు ఇచ్చిన కేసీఆర్ సర్కార్. మలి విడతలో లబ్ధిదారుల ఎంపిక, ఎన్నికల కోడ్ అడ్డొచ్చి ప్రక్రియకి బ్రేక్. నమస్తే తెలంగాణ పేపర్ నో డౌట్ కేసీఆర్ గారిదే కావడం వల్ల కొంచెం మనకి ఏమంటారు బీఆర్ఎస్ ఉంటుంది పేపర్. కానీ ఇందులో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఏమంటున్నాడు అంటే, తొలి విడతలో మొత్తం డబ్బులు ఇచ్చినాం, మళ్ళీ విడతలో కూడా ఎంపిక చేసినాం క్యాండిడేట్స్ అని, కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చినాము, కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల మేము ఆపేసినాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం డీటెయిల్లోకి వెళ్తే, నమస్తే తెలంగాణ నెట్వర్క్ దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి విడత ఎంపికైన లబ్ధిదారులకి ఒక్కో యూనిట్కి రూ 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి వారిని ఆర్థికాభివృద్ధి వైపు నడిపించింది. యూనిట్ కంటే ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తున్నాము అని చెప్తున్నాడు. రెండో విడతలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి సగం మందికి నిధులు కూడా విడుదల చేసింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చి పథకం అమలు ప్రక్రియ బ్రేక్ వేసింది. రెండో విడతలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి సగం మందికి డబ్బులు కూడా ఇచ్చినారంట. ఇంతలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియకి బ్రేక్ పడ్డది. దీంతో లబ్ధిదారులు ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చి తమకు నిధులు విడుదల చేస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్న దళిత బంధువు గురించి పట్టించుకోవడం లేదని నిరాశ చెందుతున్నారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయినా కూడా దళిత బంధువు గురించి ఏం మాట్లాడతలేరు అని చెప్పేసి ప్రజలు నిరాశ చెందుతున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, గ్రాండింగ్ చేసిన యూనిట్లకైనా నిధులు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. అంటే ఆల్రెడీ ఎంపికైన వాళ్ళకు కూడా నిధులు ఇవ్వడం లేదు. ఆల్రెడీ ఎంపిక అన్న ప్రాసెస్ అయిపోయింది, వాళ్ళకైనా నిధులు ఇస్తారేమో అంటే అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. పైగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఇంతకు దళిత బంధు ఉంటుందా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మనం ఇక్కడ చూడొచ్చు, రెండో విడతలో ఫ్రీజ్ అయిన ఖాతాలు: రంగారెడ్డి 8,000 మంది, సూర్యాపేట 4,400 మంది, భూపాలపల్లి 1,405 మంది, ములుగు 1,100 మంది. ఇంతమంది ఖాతాలు, రెండో విడత లబ్ధిదారుల ఖాతాలు ఫ్రీజ్ అయిపోయినాయి. అయితే ఈ ఫ్రీజ్ అవ్వడంతో ప్రజలల్లో ఒక భయం అన్నది స్టార్ట్ అయింది. అసలు దళిత బంధు ఉంటుందా ఉండదా అన్న భయం ప్రజలల్లో స్టార్ట్ అయిపోయింది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లికి చెందిన లబ్ధిదారులు ఓరుగంటి కవిత మాట్లాడుతూ, 6 నెలల కింద తన భర్త ఓరుగంటి సమ్మయ్య పేరు మీద దళిత బంధు వచ్చిందని, మొదటి రూ 5 లక్షలు ఇస్తే కిరాణా షాపు పెట్టుకున్నామని తెలిపింది. ఎన్నికల కోడ్ వల్ల పెండింగ్లో ఉన్న 5 లక్షలు ఇవ్వడం లేదని పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ వాసి పొట్ట ముత్యాలి మాట్లాడుతూ, నా భర్త మేస్త్రి పనిచేస్తున్నాడు, నేను ఇండ్లలో పనిచేస్తున్నా, దళిత బంధువుకు నన్ను ఎంపిక చేయడంతో మా కష్టాలు తీరుతాయని సంతోషపడ్డాం. దుకాణం పెట్టుకొని జీవితానికి కొత్త బాటలు వేసుకోవాలనుకున్నాం. అది అధికారులు చెప్తే అకౌంట్ కూడా తీసిన. నేడో రేపో అకౌంట్లోకి డబ్బులు పడతాయని అనుకుంటే ఖాతా ఫ్రీజ్ అయినట్లు చెప్తున్నారు అని వాపోయింది. నో డౌట్ దళిత బంధువుకి ఎంపికైన వాళ్ళు నో డౌట్ దీని మీద ఆశ పెట్టుకుని ఉంటారు. దళిత బంధువు వస్తే ఫలానా పని చేసుకుంటా, నా జీవితం మారుతుంది, నేను ఈ బిజినెస్ పెట్టుకుంటా, నా జీవితం నా ఫ్యామిలీ భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి చాలా కలలు కని ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్రెడీ చేసుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే
దళిత బంధువుతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఖజానా ఖాళీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిండు. దళిత బంధు ప్రక్రియ మీద ప్రభుత్వం ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయాలి. రైతు బంధు, మనం దళిత బంధు పక్కన పెడితే రైతు బంధు కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా ఆల్రెడీ పెండింగ్లో పెట్టారు. డబ్బులు లేవు అంటున్నారు. అయితే దళిత బంధు ఉంటుందా, ఫ్యూచర్లో ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్స్లలో అమౌంట్ వేస్తారు అన్న ఒక క్లారిటీ సీఎం గారు కాకపోతే ఎవరో ఒక మినిస్టరు ఈ క్లారిటీ ప్రజలకు ఇస్తే ప్రజలలో ఉన్న ఈ భయం అన్నది పోద్ది. లేదండి అసలు దళిత బంధు రాదు, మేము క్యాన్సిల్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని అంటే ఊకనే వాళ్ళు వేరే దారి చూసుకుంటారు. లేదు మేము ఇస్తాము, ఫలానా ప్రాబ్లంలో ఉంది, ఈ నెలలో ఫలానా నెలలో ఇస్తాము అని చెప్పేసి ఒక క్లారిటీ చెప్తే ప్రజలు ప్లాన్ చేసుకుని ఉంటారు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి, వచ్చి దీని మీద ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వాలి. దీంతోపాటు రైతు బంధు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ప్రజలందరూ, రైతులు అందరూ రోడ్ల మీదకి వచ్చారంటే కష్టమైపోద్ది. అందుకే గవర్నమెంట్ ముందుగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజల భవిష్యత్ ఇది కాబట్టి తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయాలి. కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా దీని మీద కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.